ఈ చెస్ లో ఈ రోజు నేనే గెలుస్తా. చెస్ కాదన్నా, క్యారమ్స్. ఐమ్ జస్ట్ కిడింగ్ తమ్ముడు. నైస్ జోక్. సారీ తమ్ముడు. బాక్స్ ఆఫీస్ కొట్టాల్సింది పోయి మనం ఇక్కడ కూడా కొడుతున్నారా అన్న మీరు? కాఫీ బాక్స్ ఆఫీస్. ఎంత బెట్ ఎంత? బిర్యానీ బెట్. వెరీ గుడ్. బెస్ట్ ఫుడ్ ఇస్ ద బెస్ట్. సరే ఇదే. ఓ మేమిద్దరమేనా తమ్ముడు? ఇంకేముంది, ప్రమోషన్లు అయిపోయి అన్నీ అయిపోయి ఇంకా హ్యాపీగా తాగేసి పడుకోవడమే. ఏందవుతుంది? కాఫీ టీ అంటే నువ్వేనుకున్నావు. సో నేను ఆల్రెడీ 10 పాయింట్ కొట్టాను. ఏంటి నేను లేకుండా ప్రమోషన్ అయిపోయినాయా? అయిపోతుంది కదా. ఏంటి నేను లేకుండానే? మరి నాతో ఒకటి చేయొచ్చుగా. ప్రొడ్యూసర్లు ఒప్పుకోరయ్యా. కాస్త ఫేస్ లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చుకోమా. ఎవడరా నువ్వు? ఆపేయ్, వద్దు ఆపేయ్. సాయిబాబు బాబు, థ్యాంక్ యూ బ్రో. బాబు 2 చాయ్ అమ్మా. 2 4 అంతే. పిల్లలకి లేదు. పిల్లలు లేదు అయితే 3 అండ్ 1 కంప్లైంట్. అంతే కదరా మరి. చిన్నప్పటి నుంచి అప్పుడు కూడా అంతే. మేము బాంబేలో ఉన్నప్పుడు అది చేయకూడదు, నువ్వు ఇది చేయకూడదు, ఈ మట్టి అన్ని చేసేవాడు. నేను మట్టికి అన్ని బాటిల్ తీసుకెళ్ళాడు. బాటిల్ తీసుకెళ్ళి నువ్వు తాగొద్దు, నువ్వు అది చేయకూడదు, నువ్వు ఇంకా చిన్నోడు, నువ్వు చేయకూడదు అనేవాడు. ఈయన మట్టికి వాడి వయసు ఎంత అప్పుడు? ఎంత వయసు? 17 ఉంటే 16 17. 12కే స్టార్ట్ చేసేసేటాడు. మీ టైం మీరే ఇన్స్పిరేషన్ నాకు. అవును, దుప్పటి చూసేటాడు. కబుర్లు వినే ఇన్స్పిరేషన్ తీసుకున్నావు. మరి ఫిల్మ్ మొత్తం టాక్ మనోజ్ అన్న. ఇప్పుడైతే నీ గురించి టాక్ బాగుంది. ఇప్పుడైతే నువ్వు ఉన్నావు ట్రెండింగ్ లో బాగా. అంటే మినిమం నీకు పూనకం వస్తే నీకు ఒక రా ఉంటుంది కదా అంట కదా. అంటే నీకు పూనకం వస్తుంది కదరా, మళ్ళీ వద్దులే కంగారు. హిందీలో మాట్లాడతా భయం వేస్తుంది మాకు. వద్దులే థ్యాంక్స్ రా. హిందీ మళ్ళీ పూనకం బాబాయ్. హిందీలో సబ్ టైటిల్స్ పెట్టుకోవాలి. అది నీకు నాకు ఇది తెలుసు, అది వాళ్ళకి అవసరం లేదు. నీది అసలు అర్థం కాదు. మాట్లాడు. హైదరాబాద్ లో పెరగడం ఏంటి? మేము చెన్నై కదా. చెన్నై తిరుపతి హైదరాబాద్ 1 year మీకోసం వచ్చి కొంచెం ఏదో మేనేజ్ చేస్తాను. అది మంచిది అప్పుడు. మంచి వెరీ మంచిది. అదే ఖూబ్సూరత్ చెప్పింది చెప్పు. ఖూబ్సూరత్ కబూతర్ ఫాస్ట్ చెప్పు. ఖూబ్సూరత్ కబూరత్ కాదు, కబూతర్ కబూతర్ ఖూబ్సూరత్ కబూతర్. అదే మన యానిమల్. సరే ఇవన్నీ కాదు కానీ మెయిన్ రీజన్ నేను వచ్చింది ఏంటంటే భయ్య ఓజీ అప్డేట్స్ ఉంటే చెప్తారా? అంటే మీకు బాగా తెలుసు కదా. అవునా, మనడికెలా తెలుస్తుంది ఓజీ అప్డేట్స్? నువ్వే చెప్పాలి. నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? నాకంటే బాగా తెలుసు ఇంకే. అంటే నా ఫియాన్సీ ఒక క్యారెక్టర్ చేసింది. ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు బాబాయ్ మాకు? అడగలేదు కదా. నువ్వు ఎప్పుడు భైరవం అప్డేట్స్ అడిగావు? పోజీ అడిగావు. భైరవం షూట్ ఎప్పుడు? భైరవం ఇప్పుడు నువ్వు ప్రమోషన్ ఉందని కూడా చెప్పలే కదా నాకు. ప్రమోషన్ ఉందని కూడా చెప్పలే కదా నాకు. అంటే అలాగే న్యాచురల్ గా వెళ్ళాలని అనుకున్నాను బాబాయ్. నీ వరకు రాలేదు, అందుకే చూసా. మెసేజ్ చేయట్లేదు బావాడు. ఓకే మనమే చెప్తాం. మనకి బేసిక్లీ ఆల్ ది బెస్ట్ చెప్పడం తప్పించి లేదు కదా. లేదు కదా. సూపర్. నువ్వు రాకముందు ఒక కాయిన్ గెలిచా. ఏంటి ఈ కాయిన్? బిర్యానీ కొని వెళ్తాము, నేను గెలిచాను. సార్ ముందు చాలా ఇస్తారు. ఆయనకి పూనకం వచ్చేస్తే ఇంకంతే. పూనకం వచ్చేస్తే బావర్చి కొనేస్తారు ఆయన. బావర్చి కొనేసి బిర్యానీ మనకి ఇస్తాడా? అండ్ బాబాయ్ సో హ్యాపీ వచ్చారు. లవ్ యూ. థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ. మన నవీన్ ఫామ్ లో కూర్చొని హ్యాపీగా నవీన్ తెలియకుండా టేక్ ఓవర్ చేసేసుకొని కైట్స్ ఎగిరేసి ప్లేస్ లోనే ఇది మా అడ్డా. ఇది అడ్డా. సో మన అడ్డాకి తీసుకొచ్చి క్యారమ్స్, ఇదిగో ఇది మా సెటప్. దిస్ ఇస్ అవర్ సెటప్.
ఈ గ్లాస్ మా ట్రెడిషన్ తో వస్తుంది. తాగుతామని చెప్పి అంటారు కదా, ఇదే చాయ్. చాయ్ దిస్ ఇస్ అవర్ పార్టీ తమ్ముడు. ఇది మా చాయ్. నువ్వు మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. వీఆర్ ఎప్పుడు వీఆర్ లైక్ స్పోర్ట్స్ స్టార్స్. ఈయన పబ్లిసిటీ స్టార్. పబ్లిసిటీ సార్ పబ్లిసిటీ పట్టండి సార్, ఇది కట్ చేయకండి, ఇది పెట్టండి అంట. పబ్లిసిటీ స్టార్ అంటే అందరూ ఈయన పూల కోసం చూడలేదు కదా మరి. బాబాయ్ ఒక్కసారి పూనకం వస్తే ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పు. పూనకం వచ్చినట్టు రియాక్ట్ అవ్వు. ఫుల్ ఆగ్రహం వచ్చింది. చూపిస్తావు సార్. ఇప్పుడు రాదు కాదు. అంటే వీడు యాక్టింగ్ స్కూల్ నేను వీడు వెళ్ళాను బాంబేకి వెళ్తే యాక్ట్ చేయరా అంటే సిగ్గుపడేవాడు. నువ్వా చందుగడ సిగ్గుపడేటాడు ఆడు సిగ్గుపడు. యాక్ట్ చేయరా అంటే వద్దన్నా ప్లీజ్ అన్నా, మళ్ళీ ఎందుకు జాయిన్ అయ్యావరా? ప్లీజ్ రా యాక్ట్ చేయాలి కొద్దిగా, వద్దన్నా ప్లీజ్ అన్నా. మళ్ళీ ఎందుకు జాయిన్ అయ్యావరా? అది కాదురా, నేను అన్ని ప్లీజ్ రా యాక్ట్ చేయరా, ఒక్క షాట్ రా, ప్లీజ్ అన్నా ప్లీజ్. కాదు ఆడు యాక్టింగ్ కోసం రాలా, వీడి కంపెనీ కోసం వచ్చాడు. కంపెనీ కోసం వచ్చాడు. ఇన్స్పిరేషన్. మా ఫ్రెండ్స్ ఎవరు లేరు అన్న, మా ఫ్రెండ్స్ ఎవరు సినిమా సంబంధించిన లేరు అనమాట. వీళ్ళ ఫాదర్ గ్రాండ్ అంబికా కృష్ణ గారు, వీళ్ళ తాతగారు. సరే నువ్వు కూడా హీరో అవుతావంటే నిజంగా అవుతానారా అన్నాడు. అవుతారా అన్నాడు. అయ్యాడు. ఇది కాదు, తర్వాత బాంబే వచ్చాడు, తర్వాత వియట్నాం కూడా అన్న కూడా వచ్చాడు ఒక 1 month యాక్షన్ ట్రైనింగ్ వచ్చాడు. తర్వాత మనోడు అక్కడికి వస్తే వాడిని రోజు అని స్ప్లిట్ చేయమని చెప్పేవాళ్ళు. మామూలుగా లెగ్స్ అన్న అదే 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 అయితే రోజు ఎక్సర్సైజ్ చేయమంటే ఆడు ఇంకా అవ్వలేదు. ఆడికి అవ్వక రోల్ తిరిగిపోయి 3వ రోజు అరే వాడికి అర్థమైంది ఇంకా నేను హీరో అని తెలుసు కదా, కావాలని కదా ఇక్కడ తీసుకొచ్చావు. చాలా మనకంటే నెక్స్ట్ ఇంకా కానీ నిజంగా నాకేంటంటే వీళ్ళు చూస్తే నాకు తమ్ముళ్ళు అనిపించాడు. నీకు నార్త్ ఇండియన్స్ ఇష్టమా సౌత్ ఇండియన్స్ ఇష్టమా? ఇండియా అంటే ఇష్టం. అదొకే ఇండియా అది మళ్ళీ స్టార్ట్ చేస్తాం మళ్ళీ డైలాగ్ ఎందుకు చేస్తాం ఊరికే? మళ్ళీ అడిగారప్పుడు చెప్పాం అంటే మళ్ళీ అడిగితే ఏదైనా చేస్తా. అలా కాదు, మళ్ళీ డైలాగ్ చెప్తాం భయం వేస్తున్నారు మాకు హిందీలో. బాగా చెప్పావు కదా. సరే భైరవ్ సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్పు. డైలాగ్ నీకే ఎక్కువ తమ్ముడు ఈ సినిమాకి స్పెషలైజ్డ్ యాడ్స్ తో మాట్లాడాడు. చెప్పు. భైరవం ఇప్పుడే నోటీస్ చేసా. భైరవం హైందవం బాబాయ్ తలుచుకుని వచ్చేసావు బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో 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 హ్యాపీ.